రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఒంటరి అవుతుండా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంటరి చేస్తురా? సబితా ఇంద్రారెడ్డి కానీ నీ నియోజకవర్గం సంబంధించిన సుధీర్ రెడ్డిని కానీ పార్టీ మారడం వెనుక మీ ఆలోచన నిజంగా రేవంత్ రెడ్డి ఒంటరి చేయాలనుకోవడమా లేదా ఒంటరి అవుతారని మీరు ఏమైనా ఇబ్బంది అవుతారా? ఇప్పుడు మన ప్రత్యర్థులు ఎవరైనా మనల్ని ఒంటరి చేయాలనే చూస్తారు. మనకు సంబంధాలు ఉన్న వాళ్ళు శత్రువుతో చేరడం అనేది కొంచెం బాధతో కూడుకున్నది. కాకపోతే ఏంటంటే ఒకరో ఇద్దరో నలుగురో నాయకులు పోయిన ప్రజాప్రతినిధులు పోయినంత మాత్రాన కార్యకర్తలకు నాయకత్వం వహించాల్సిన మేము వెనక్కి తగ్గుతామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చి పోరాటం చేసే విధంగానే పోరాటం చేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతామని ముందుకెళ్లాల్సిన మాలాంటి వాళ్ళము కొద్దిమంది ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదు. కేసీఆర్ గారు అనుకున్నారు నాకు కావాల్సిన వాళ్ళని ఆ నియోజకవర్గ పరిధిలో ఆ జిల్లాలో ప్రభావం చూపించగలిగిన వాళ్ళని తీసుకుంటే రేవంత్ రెడ్డి మానసికంగా కుంగిపోయి ఎన్నికలలో పోటీ చేయడానికి. వాళ్ళు మారినంత వరకు నేను పోటీ చేయాలనా లేదా అన్న ఆలోచనలు ఉంటే నేను నిర్ణయం తీసుకోలే. మారుతున్నాం అని ప్రకటించిన మరుక్షణం పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. అంటే నేను నాయకుడిని, నేను లీడ్ చేయాలి, లీడర్ని. నేను లీడ్ చేయాల్సిన లీడరే ప్రజాప్రతినిధులు పార్టీ మారిందని క్షేత్రస్థాయి నుంచి వదిలేసిపోయినాం అనుకో, సైన్యాన్ని నడిపించాల్సిన సైన్యాధ్యక్షుడు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను సైన్యాధ్యక్షుడిని. నేను ఒకరిద్దరు సైనికులు వెళ్ళిపోయినాను నేను ఎన్నికల క్షేత్రం నుంచి నేను పక్కకు పోతాను అనుకుంటే అది భ్రమ. కాబట్టి ఇక్కడ గెలుపు ఓటముల కంటే కూడా పార్టీ కార్యకర్తలకు మనోనిబ్బరాన్ని మనోధైర్యాన్ని నింపడానికి పోరాట స్ఫూర్తిని నింపడానికి ఎన్నికల క్షేత్రంలో దిగినము. కాబట్టి కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు, చెల్లాచెదురు కావాల్సిన అవసరం లేదు.